ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గతించిన పునరుద్ధానం నుండి ఈ పునరుద్ధానం వరకు దేవుడు తన అపారమైన ప్రేమల పైన చూపించే రీతిగా మరొకసారి ఈ వీడియో ద్వారా కలిసిన భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. మన పునరుద్ధరణపు ఆరాధన ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మన ఆత్మీయ తల్లి అమృతపాణి అమ్మగారు మన ప్రార్థన నడిపిస్తారు. దయచేసి మీరు ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీవించవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కావలసిన వార్తల ద్వారా ప్రభుత్వం మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచండి. ఈ వాక్యం చేత ప్రభుత్వం ధైర్యపరిచి శాంతిని సమాధానం కలుగు చేసి మీరే ప్రభావం మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో
గ్రంథం తెరిచి మరి దేవుని దేవాలయంలో ఇటు రీతిగా అయితే ప్రతి పునరుద్ధరణపు ఆరాధనలో దేవుని వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుంటాము. అటు రీతిగానే ఈ ఉదయకాల సమయంలో దావీదు రాసిన కీర్తనలు 128వ అధ్యాయము మరి ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. మీరు ఎక్కడ ఉన్నా సరే పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మరి మాతో పాటు కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని ప్రభు పేట మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి నా కుమార్తె సుప్రియ ఈ యొక్క వాక్య భాగాన్ని మరి చదివి వినిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. కీర్తనలు 128వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదువుకోవచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగును ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఇచ్చిన వాక్యం దేవుడికి గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడాలని ప్రభు పక్షంగా మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. అందరూ బాగున్నారండి? ప్రభు నామం బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ఒక దైవ సేవకుడిగా నేను ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, గతించినటువంటి 2 అంశ ప్రసంగాలలో మరి మీరు ఎంతగానో దేవుని చేత దీవించబడ్డారని ఆశిస్తూ మరి యొక్క దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి బోధించడానికి పరిశుద్ధాత్మ తండ్రి మరి దేవుని యొక్క సన్నిధిలో నన్ను ప్రేరేపించిన అంశము చేత దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి సమయంలో మరి ఈ వీడియో ద్వారా రావడానికి దేవుడు ఎంతో కృపను చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరిస్థితుల్లో ఎన్ని ఎలా ఉన్నప్పటికీ దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని నామాన్ని కనపరచడం ఒక క్రైస్తవుడిగా మన యొక్క విధి. దయచేసి ప్రస్తుత పరిస్థితుల వైపు మనం చూడకుండా దేవుని వైపు చూస్తున్నట్లయితే ఈ లోకంలో మనం ఎంతగానో దీవించబడతాం. ప్రస్తుతానికి పరిస్థితులు ఈ లోకంలో ఎలా ఉన్నాయంటే, ఈ మధ్యకాలం జరిగిన ఒక గొప్ప భయంకర సంఘటన ఏంటి అంటే, ఒక తల్లి కరోనా వైరస్ చేత బాధపడుతూ ఇంకా తన బ్రతకనని తన జీవితంలో తనకు తెలిసిపోయినప్పుడు డాక్టర్లను పిలిచి ఒక మాట చెప్తుంది. ఆ తల్లికి 18 నెలల ఒక పాప ఉంది. ఆ తల్లి చివరి కోరిక ఏంటంటే, నేను మరణించిన తర్వాత ఒకసారి నా కుమార్తె నా గుండెల పైన పడుకోబెట్టండి అని డాక్టర్లకు చెప్పడం జరిగింది. అయితే చివరిగా ఆ తల్లి కోరినట్టుగా ఆ కోరికను మన డాక్టర్ గారు మన్నించి ఆ యొక్క తల్లి యొక్క శరీరం అంతటిని ఒక మైనపు మరి కవర్లో పెట్టి తన యొక్క గుండెల పైన తన యొక్క 18 నెలల పాపని పడుకోబెట్టినప్పుడు అప్పటి వరకు ఎంతగానో కృంగిపోయిన ఆ యొక్క చంటి పాప తల్లి హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి పాప ఏడుస్తూనే ఉంది. ఎప్పుడైతే తల్లి యొక్క స్పర్శ ఆ పసిబిడ్డకు తగిలిందో ఆ క్షణంలోనే ఆ బిడ్డ ఏడుపు మానేసి చక్కగా నెమ్మదిగా జీవించడం మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, అది ఎంతో కాలం కొనసాగదు కానీ కొద్ది నిమిషాలు మాత్రమే సాగుతుంది. అంత భయంకర లోకంలో మనం జీవిస్తున్నాం. ఈ భయంకరమైన పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం ఒకటి తెలియజేస్తుంది. ఈ భయంకర పరిస్థితుల్లో నీవు జీవించాలి అంటే, ఈ భయంకర పరిస్థితుల్లో నువ్వు సజీవుడిగా ఉండాలి అంటే దేవుని కాపుదల. ఒకసారి చూడండి, ఆ తల్లి మనసు ఎంత పరితపించింది తన కుమార్తెను తన కౌగిట్లో తీసుకోవాలని. దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది కదా, ఒకడి తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తానని దేవుడు చెప్పాడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు అందరిని ఆదరిస్తాడంటే ఎంత మాత్రం కూడా దేవుడు అందరినీ ఆదరించాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి 1 సమూయేలు 15వ అధ్యాయము
22వ వచనం చూసినట్లయితే ఈ వచ్చిన భాగము ప్రవక్త సమూయేలు సౌలుతో చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మీకు ఈ వాక్య భాగం చదివిన తర్వాత నేను చెప్పే అంశం ఏంటో మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నా. ఈ సమూయేలు రాసిన గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో ఉన్న శ్రేష్టమైన అంశము క్రైస్తవ లోకము కొరకు, విశ్వాసుల కొరకు దాచిపెట్టుకున్న గొప్ప అంశం ఏంటంటే తెలిసే ప్రేమలతో ఏం పెట్టారా? దేవుని మాటకు వినుట వల్ల కలిగే ప్రయోజనం గురించి ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యాన్ని మనం విందాం. ప్రేమల దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం ఏమనుకుంటున్నామంటే అసలు మనం ఎలా బ్రతకగలం? ఈ లోకంలో జీవించాలంటే, బయటికి వెళ్ళాలంటే భయం, ఏదైనా తాకాలంటే భయం, ఏదైనా త్రాగాలంటే భయం, ఏదైనా తినాలంటే భయం, అన్ని భయంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కూరుకుపోయాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము మనందరికీ ఒకే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ లోకంలో ఎలా జీవించగలము? ఈ లోకంలో ఎలా బ్రతకాలి? ఎలా బ్రతికితే మన యొక్క బ్రతుకు ముందుకు సాగుతుంది అనే భయంతో మనందరూ కూరుకుపోయాం. అయితే ఒక సేవకుడిగా ఈ రోజు మీకు ఒక వాక్యాన్ని తెలియజేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట వినుట వలన నువ్వు బ్రతుకుతావు. ఈ రోజు నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ యొక్క పరిస్థితులలో నువ్వు కూరుకుపోయినా సరే, నువ్వు మాట వింటే నీ జీవితంలో బ్రతుకుతావని పరిశుద్ధ వాక్యం, పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. రెండవ రాజులు 2వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే చక్కని మాట అక్కడ భక్తుడు రాస్తున్నాడు. 2వ రాజులు 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున చోటు రమ్యమైనదని మా ఏలినవాడైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, మీ నీళ్లు మంచివి కాదు. అందుచేత భూమియు నిస్సారమైనదని ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న గొప్ప అంశంలో ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒక వ్యక్తి ఎలీషా ప్రవక్త, రెండవ వ్యక్తి యెరికో పట్టణస్థులు. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త తండ్రికి సాదృశ్యం కనపడుతున్నాడు. ఇక్కడ యెరికో పట్టణము విశ్వాసం సాదృశ్యం కనపడుతున్నారు. అయితే ఇక యెరికో పట్టణం అనే పట్టణానికి అర్థం ఏంటి అంటే సువాసన గల పట్టణము, సుందరమైన పట్టణము, రమ్యమైన పట్టణము. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసిన ప్రతి వారు కూడా ఆ పట్టణము చూపునకు రమ్యముగా ఉంది కాబట్టి ఆ పట్టణంలో ఉండే ప్రజలు చాలా చక్కగా ఉన్నారని అనుకుంటూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టణంలో ఉన్నటువంటి భయంకరమైన సమస్య ఏంటంటే ఆ పట్టణంలో ఉన్న నీళ్లు ఏ మాత్రమో కూడా త్రాగడానికి కానీ, ఆ పట్టణంలో నీళ్లు ఆ యొక్క భూమి పంట కొరకు కానీ ఏ మాత్రం కూడా పనికిరాని నిష్ప్రయోజనటువంటి నీళ్లుగా ఉన్నాయి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. అయితే యెరికో పట్టణస్థులు ప్రవక్తని ఎలీషా ఆ యొక్క పట్టణాన్ని దర్శిస్తాడని తెలుసుకొని ఆ పట్టణస్థులు ఏం చేస్తే తెలుసా, దేవుని యందు విశ్వాసం ఉంచి, సేవకుని యందు విశ్వాసం ఉంచి ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుని మీద ఆశను కలిగి వారు ఆ పట్టణాన్ని దర్శించుకున్నప్పుడు, ఎలీషా ప్రవక్త పట్టణంలోకి వచ్చినప్పుడు యెరికో పట్టణస్థులందరూ కూడా వెళ్ళి ఎలీషా ప్రవక్తతో ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏమంటే తెలుసా, మా ఏలినవాడ
చూపునకు రమ్యముగా ఉంది కానీ ఈ పట్టణము ఏ మాత్రము కూడా ఎంత మాత్రం నీళ్లు పనికిరావు అని చెప్పినప్పుడు ఎలీషా ప్రవక్త ఆ ఎరుకు పట్టణస్తులతో ఒక మాట చెప్పడం జరిగింది. ఆ మాట ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి వారితో చెప్పాను, వారు దాన్ని తీసుకుని రాగా. ఇక్కడ చూసారా ఎంత చక్కని మాట. ఎలీషా ప్రవక్త చెప్పిన మాటకు ఎరుకు పట్టణస్తులు లోబడుతున్నారు. అక్కడ ఎలీషా ప్రవక్త చెప్పినటువంటి రెండు అంశాలు మనకు కనబడుతున్నాయి. రెండు విషయాలు తెలియజేస్తున్నాడు. ఒకటిది కొత్త పాత్ర, రెండవది ఉప్పు. జాగ్రత్త గమనించండి. కొత్త పాత్రలోని ఉప్పు వేసుకుని తీసుకుని రన్నప్పుడు ఎంతో సంతోషంగా వారు దేవుని మాట విన్నారే గాని సేవకుల యొక్క మాటకు లోబట్టారే గాని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేంటి ఇంత గొప్ప పట్టణము, ఒక కొత్త పాత్రలో నీళ్లు తీసుకుని వచ్చి అందులో ఉప్పు వేస్తే బాగుపరచబడిపోద్దా అని వారు ఏమాత్రం కూడా అల్ప విశ్వాసం ఉంచలేదు. కానీ ఎవరి మాట విన్నారో తెలుసా? దేవుని సేవకుల యొక్క మాట విన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీ దేవుడు నిన్ను బ్రతికించగలడు, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు, నీ దేవుడు నిన్ను పోషించగలడు. ఎండిపోయినటువంటి జీవితం లాగా మన జీవితము మారిపోయినప్పటికీ, చుట్టూ కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఎడారిలా కనిపించినప్పటికీ, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఫలభరితంగా లేనప్పటికీ కూడా, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా దేవుడు మన జీవితంలో కార్యం చేయగలడు. ఎప్పుడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎరుకో పట్టణస్తులు ఎలీషా ప్రవక్త చెప్పిన మాట విన్నారు. కొత్త పాత్ర, ఎందుకు ప్రవక్తని ఎలీషా కొత్త పాత్ర తీసుకురమ్మన్నాడు? కొత్త పాత్ర దేనికి సాదృశ్యం అంటే లోబడే మనసుకు సాదృశ్యం కనబడుతుంది. కొత్త పాత్ర దేనికి సాదృశ్యంగా కనపడుతుంది తెలుసా? దేవుని ఆరాధించడానికి సాదృశ్యం కనపడుతుంది. కొత్త పాత్ర దేనికి సాదృశ్యం కనపడుతుంది తెలుసా? మారు మనసుకు సాదృశ్యం కనపడుతుంది. కొత్త పాత్ర దేనికి సాదృశ్యం కనపడుతుంది తెలుసా? దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని స్తుతించడానికి సాదృశ్యం కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీకు కావాల్సినటువంటి జీవితము కూడా ఇదే. ఏం తెలుసా? చక్కగా లాక్డౌన్ కలిగింది కదా, ప్రభుత్వాలు లాక్డౌన్ విధించారు, చర్చలు మూసేశారు, మనం చక్కగా ఇంటికాడ ఉండిపోయాలో ఏదో గుర్తొచ్చినప్పుడు దేవుని స్తుతిస్తున్నాంలే, దేవుని ఆరాధన చేస్తున్నాంలే అని అనుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించే మనసు నీకు కావాలి, దేవుని ఆరాధించే మనసు నీకు కావాలి, దేవుని కొరకు జీవించే మనసు నీకు కావాలి. పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఎలాంటివైనా సరే నువ్వు ఎవరికి లోబడి జీవించాలి తెలుసా? దేవునికి లోబడి జీవించాలి. ఈ వాక్యం మనం చూసినట్లయితే ఆ పట్టణపు వారు ఎవరి మాటకు లోబడ్డారంటే దేవుని సేవకుని యొక్క మాటకు లోబడ్డారు. కొత్త పాత్ర, ఉప్పు దేనికి సాదృశ్యం కనపడుతుంది తెలుసండి? రక్షణకు. ఉప్పులో ఉన్నటువంటి శ్రేష్ఠమైన గుణలక్షణం ఏంటంటే దేనిని కూడా పాడవనివ్వదు. జాగ్రత్త గమనించండి. నువ్వు దేవుని కలిగి ఉంటే నీ జీవితం ఏమాత్రం కూడా పాడైపోదు. ఈరోజు ఈ వాక్య భాగంలో ఎంతో శ్రేష్టమైన మాట ఎరికో పట్టణస్తులు చేసింది ఒకే ఒక మాట ఏంటి తెలుసండి? దేవుని సేవకుని యొక్క మాటకు లోబడ్డారు. కొత్త పాత్రలో నీళ్లు పోసుకుని ఆ నీళ్ళలో ఉప్పు పోసుకుని ఎప్పుడైతే ప్రవక్త దగ్గర తీసుకుని వచ్చారో ప్రవక్త చేసిన పని ఏంటి తెలుసండి? అంతటా ఆ నీటి ఊడతకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోను, భూమి నిస్సారము ఉన్నదనను. కాబట్టి నేటి వరకు ఎలీషా మాట చెప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చూసారా, మనం గమనించవలసిన గొప్ప మాట. అక్కడ నీరు శ్రేష్టమైనది కాదు కాబట్టి అక్కడ మరణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం కూడా మరణాలు అయిపోయే పరిస్థితుల్లో ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని మరణం వల్ల తాకదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలీషా ప్రవక్త యొక్క మాట ఎరుకో పట్టణస్తులు విని దేవుని యొక్క మాటకు లోబడడానికి ఇష్టపడి వారు కొత్త పాత్రను, దానిలో నీళ్లను, దానిలో ఉప్పును వేసుకుని వచ్చినప్పుడు ఎక్కడైతే నీటి ఊట ఉందో ఆ నీటి ఊట వద్దకు వెళ్ళి ఆ కొత్త పాత్ర నీళ్లు యొక్క నీటి ఊటలో వేసినప్పుడు ఆ పట్టణం అంతా కూడా ఏమైపోయింది తెలుసండి? భూమి అంతకుముందు నిస్సారంగా ఉంది, ఇప్పుడు సారవంతంగా మార్చబడింది. ఆ పట్టణము మరణంలో దిబ్బలుగా ఉండేది, ఇప్పుడైతే ఎలా ఉంది తెలుసండి? చక్కగా ఆసక్తిగా దేవుని యొక్క మాటలటువంటి విన్నారు. కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో ఏమో తెలుసండి? మరణాలు అనేవి లేకుండా చక్కగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో ఎట్లానే జరగాలంటే దేవుడు తన యొక్క ఆశీర్వాదము, తన యొక్క మహిమ చెప్పిన దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే మరణము మనం తాకకుండా ఉండాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట వింటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలో దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.
దయచేసి మీరు ఎక్కడ ఉన్న కళ్ళు మూసుకొని మరి ఈ చెప్పినటువంటి మాటలలో జ్ఞాపకం ఉంచుకొని మరి దేవుని మాట వింటే ప్రియమైన దేవుని బిడ్డ మనం బ్రతికించబడతాం. ప్రార్థనలు ఏకమించిన దయచేసి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి యేసు ప్రభువా, నిత్యము కోట్లాది దూతల చేత పరిశుద్ధుడైన పొగడబడుచున్న మా యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభువా. అల్ఫయు ఒమేగయు ఆద్యంత రహితుడా నీకు స్తోత్రాలు ప్రభువా. ఇటు రీతిగా ప్రభు ఈ మీడియా ద్వారా నీ యొక్క సన్నిధిని అనుభవించడానికి మా జీవితంలో కలిగించిన అవకాశం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి నువ్వు ఇచ్చిన వాక్య భాగంలో ప్రభువా సంఘానికి విత్తడానికి చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ఎలీషా మాట విని ఎరుగో పట్టణస్తులు ఏ విధంగా అయితే బ్రతికించబడ్డారో ప్రభువా, దేవుని నీ యొక్క మాటను విని ప్రభువా బిడ్డలు ఆశీర్వదించబడడానికి, నీ మాట విని బిడ్డలు బ్రతకడానికి ప్రభువా, నీ మాట విని బిడ్డలు పోషించబడడానికి కృప చూపించని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా ప్రభువా, ఈ భయంకరమైన పరిస్థితుల గుండా మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభువా మమ్మల్ని దీవించి ఆశ్రయించి నీ కృపలో బలపరచుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అత్యంత రహితుడా నిత్యము కోట్లాది దూతల చేత పరిశుద్ధుడు పొగడబడుచున్న మా యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభువా. అల్ఫయు ఒమేగయు అత్యంత రహితుడు నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి ఈ భయంకరమైన పరిస్థితులు గుండా మేము ప్రయాణం చేస్తుండగా ప్రభువా ప్రపంచమంతటిని ఈ కరోనా వైరస్ ప్రభువా వణికిస్తూ ఉండగా తండ్రి, కరోనా వైరస్ కంటే బలమైనటువంటి దేవుడా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా ఈ కరోనా వైరస్ ని ప్రపంచం నుంచి ప్రభువా దూరంగా ప్రాణదూరమైన ప్రార్థన చేస్తున్నాం ప్రభువా నీకు స్తోత్రాలు. నువ్వు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచమని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ఈ మాటలు ఎవరి గృహంలో అయితే వినపడుతున్నాయో, ఈ మాటలు ఎవరి హృదయంలో అయితే వినపడుతున్నాయో ప్రభువా వారందరి యొక్క హృదయాల్లో గొప్ప ఆశీర్వాదమును, వారందరి యొక్క హృదయాల్లో గొప్ప ధైర్యమును, వారందరి యొక్క హృదయాల్లో గొప్ప జీవమును కలిగించమని నీ కృపలో బలపరిచి ప్రభువా ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజల దీవులతో నింపమని త్వరగా ప్రభు ఈ లాక్డౌన్ అంతా పూర్తయిపోయి ప్రభువా ఎవరి యొక్క పని వారు చేసుకోవడానికి ప్రభువా మా జీవన శైలిలో మేము జీవించడానికి కృప చూపించమని ప్రభువా మా యొక్క పనిని చేతి నిండా మాకు పనిని దయచేయమని తద్వారా ప్రభు బిడ్డలు బ్రతకడానికి జీవించడానికి కృప చూపించమని మా రక్షకులను మా ప్రభుని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకను ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన కన్నుడి సహవాసము కూడవచ్చిన మనందరికీ ఈ లోకమును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడు నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరి స్థిరపరచును గాక. ఆమేన్.